ఇలా ఎప్పుడైనా బేషన్ ట్రై చేశారా? రోటీలోకి కానీ, పూరీలోకి కానీ, చపాతీలోకి కానీ చాలా బావుంటుంది. ఇన్‌స్టంట్‌గా కూరగాయలు ఏవి లేనప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దానికోసం ముందుగా మనము ఒక గిన్నె తీసుకొని అందులో 3 స్పూన్స్ శనగపిండి వేసుకొని, కొన్ని వాటర్ వేసుకొని మంచిగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలండి దీనికి. ఇలా కలుపుకోవాలి నేను చూపిస్తున్నట్లుగా. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోనే పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకులు ఇవన్నీ కూడా వేసుకోవాలి మంచిగా. అండ్ ఇక్కడ నేను ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను. చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అండ్ కరివేపాకులు, పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటున్నాను. 7-8 పచ్చిమిర్చి చీలికలు. అవి వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. వీటినన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే సాల్ట్ కొంచెం, అండ్ పసుపు, అదంతా వేగిన తర్వాత అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ కర్రీ చేస్తుంటే మా వారు రోటీ కాలుస్తున్నారండి పక్కకు. మీకు కావాలంటే జోవన్ రోటీ కూడా వీడియో చేసి పెడతాను. కామెంట్ చేయండి కావాలనుకున్న వాళ్ళు. ఆ నీళ్ళు అవి మసులుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. త్వరగానే అయిపోతుందండి కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్. ఇందులోనే కొంచెం గరం మసాలా అండ్ ధనియాల పొడి వేసుకోవాలి. వీటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని జొన్న రొట్టెలకు ట్రై చేస్తున్నానండి. ఇది చపాతీకి, పూరికైతే ఇంకా బాగుంటుంది. ఇందులోనే కొత్తిమీర తరుగు కూడా వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే కసూరి మేతి వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. అంతే అండి, ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ మీరు కూడా ట్రై చేసి ఒకసారి కామెంట్ చేయండి, నాకు షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. పూరిలో కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. పూరిలోకి చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.